గ్రామ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన రామరెడ్డి వెంకటరెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎవరు పిలిచినా ఎలాంటి కార్యక్రమానికైనా రామరెడ్డి హాజరవుతారన్న పేరుంది. ఈ గుర్తింపుతోనే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాలేరు నియోజకవర్గంలో టీడీపీపై భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 72 ఏళ్ల వయసుకు తోడు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో కొంతకాలంగా రామరెడ్డి ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. డీటెయిల్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి. గీతాంజలి, కొద్దిసేపటి క్రితమే కిమ్స్ లో రామరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన లంగ్స్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దాదాపు 20 రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు 4 సంవత్సరాల క్రితం ఒకసారి పరీక్షలో ఆయనకు క్యాన్సర్ ఉన్నది తేలింది. ఆ తర్వాత రకరకాల పరీక్షలు చేయించారు. అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా కోలుకున్నప్పటికీ దాదాపు 2 నెలల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2 నెలల నుంచి బెడ్కు పరిమితమయ్యారు. కనీసం పిఎస్సీ చైర్మన్ పదవిలో ఉండి పిఎస్సీ సమావేశాలు కూడా నిర్వహించలేదు. బడ్జెట్ సమావేశాల ముందు పిఎస్సీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది, కానీ పిఎస్సీ సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. ఆయన దాదాపు 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఆయన టాబ్లెట్స్ ఎక్కువగా మింగడం వల్ల దాదాపు 20 డేస్ నుంచి ఆయన నోటి నుంచి మాట కూడా బయటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన హాస్పిటల్లో చేరిన తర్వాత డాక్టర్లు పరీక్షలు చేశారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా మందులు తెప్పించి వేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన కోలుకోలేదు. ఆయన ఈ రోజు 3 గంటల 20 నిమిషాలకు కన్నుమూసినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. గీతాంజలి, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? శివారెడ్డి ఆయన పిఎస్సీ చైర్మన్ గా ఏప్రిల్లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి అకాల మరణ తర్వాత పిఎస్సీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు కిష్టారెడ్డి ఒకవేళ ఉంటే 1 సంవత్సరం తర్వాత ఆయనకు పిఎస్సీ చైర్మన్ వచ్చేది. అకాలంగా మరణించారు కాబట్టి ఆ తర్వాత పిఎస్సీ చైర్మన్ గా ఆయనకు బాధ్యతలు ఇవ్వవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతగా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక సౌమ్యుడు. ఎమ్మెల్యేగా వ్యతిరేక పవనాలు వీసిన సందర్భంగా కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి లీడర్ గా కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ ఆయన అనారోగ్య కారణంగా దాదాపు కాంగ్రెస్ నేతలు ఆయన పరామర్శిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. సోనియా గాంధీ కూడా వారంలో క్రితమే ఆయన భార్యకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా కూడా ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ హాస్పిటల్ దగ్గరకు వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తన సొంత నివాసానికి ఆయన డెడ్ బాడీ తీసుకొస్తారు. తర్వాత సొంత గ్రామంలో ఈ రోజు రాత్రికి సొంత గ్రామానికి తరలించి రేపు ఉదయం ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గీతాంజలి. ఓకే శివారెడ్డి.